సో నేను ఉద్యోగం చేసేటప్పుడు ఏవైతే అనుభవాలు జరిగాయో, ఏవైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నానో, ట్రాన్స్ఫర్‌ల మీద ఎన్నో ఊర్లు తిరిగాము. ఎంతో మందిని కలిసాము, విన్నాము, జ్ఞానం ఎందుకు ఇక్కడ ఈ సమస్య ఉంది? ఎందుకు భగవంతుడు ఏం చేయట అంటే ఎక్కడన్నా సమస్యొచ్చిందంటే మనకొచ్చే మొట్టమొదటి ప్రశ్న భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం నాకు వచ్చింది. నాకు ఆ ప్రశ్న వచ్చిన రోజున ఆ సమాధానం కొన్ని పరిస్థితుల దీని ద్వారా వచ్చింది. సో, ముఖ్యంగా ఈ భగవద్గీతని ఎలా ప్రాక్టికల్ లైఫ్‌లోకి అప్లై చేయాలి? ముఖ్యంగా సాంఖ్య యోగము. సాంఖ్య అంటే నాలెడ్జ్. జ్ఞానం ద్వారా ఆ జ్ఞానంలో సో, మేము శ్లోకాలు చెప్పము. జస్ట్ రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే ఇంతకాలం మనమంతా బై హార్ట్ చేస్తూ పోయాం. దానివల్ల మార్పేమీ రాలేదు. సో 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు ఏదైతే భగవానుడు తాబేలు యొక్క ఉదాహరణ ఇచ్చి చెప్పారో, ఆ ఉదాహరణని తీసుకొని చెప్తాం. సో ఇది ఓవరాల్‌గా నేను నా జీవితంలో అప్లై చేసి చూసాను. పని చేస్తోంది. సో అది మీ అందరికీ గూడా నేర్పిస్తాము.